ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత ఎన్ని సందర్భాల్లో కలిసి ఉంటారండి ఎన్టీఆర్ గారిని ఆయన? నాయన అప్పటికే కొంచెం ఆరోగ్యం అంత ఇది అది బాగాలేకుండా ఉండిందండి. మేబీ 1-2 సార్లు కలిసి ఉంటారు అనుకుంటా. అఫ్కోర్స్ ఆయన సీఎం అయినప్పుడు నాయన్ని అదే హైదరాబాద్కు పిలవడం జరిగింది. అండ్ ఆయనతో నాయన అఫ్కోర్స్ ఎంజీఆర్ లాగే అదే ఎన్టీఆర్ గారు కూడా నాయన దగ్గర పెట్టుకొని ఆ సీట్లో కూర్చోవడం జరిగింది అంటారు. బికాజ్ అఫ్కోర్స్ నేను అప్పుడు చందమామలోను విజయ్ చిత్రలో కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఎక్కువ నాయనతో తిరిగేవాడిని కాదు. కానీ దానికి ముందు నాయనతో ఎక్కువ తిరిగేవాడిని. బికాజ్ ఎక్కడన్నా నాయన ఊరికి వెళ్ళేలా ఉంటే నాయన నన్ను పిలుచుకొని పోయేవాడు. లేదా సినిమా పబ్లిసిటీకి మా అంటే గుండమ్మ కథ నుంచి లాస్ట్ హిందీ సినిమా వరకు పబ్లిసిటీ నేను చూసుకునేవాడిని విజయ ప్రొడక్షన్స్కి. సో ఆ విధంగా నాయనకు దగ్గరగా ఉండేవాడిని నేను. అఫ్కోర్స్ లాస్ట్ 6 ఏళ్ళు ఆయన బెడ్ రిడన్ కావడం వల్ల ఆయన దగ్గరే ఉండి సర్వ్ చేయగలిగారు. తర్వాత ఆయనకి రఘుపతి వెంకయ్య అవార్డు ప్రకటించారు కదా మీ నాన్నగారికి. మరి అప్పుడు మీ నాన్నగారు కలిసారా ఎన్టీఆర్ గారిని? అంటే నాన్న పోవాల్సిందండి హైదరాబాద్కి ఫంక్షన్కి. కానీ సడన్గా ఆరోగ్యం దెబ్బతినడంతో డాక్టర్స్ ఆయన్ని ప్రయాణం చేయకూడదు అనేసి నిలిపేశారు. సో లాస్ట్ మినిట్లో నాన్న హైదరాబాద్ అదే రామారావు గారితో మాట్లాడి, నేను రాలేకపోతున్నాను బాబు, విశ్వం వస్తాడు, విశ్వం పుచ్చుకుంటాడు నా తరపున, సో తప్పుగా అనుకోవద్దు అని నాయన ఫోన్ చేసి మాట్లాడారు. నేను హైదరాబాద్కి వెళ్ళి అక్కడ అవార్డు తీసుకున్నాను నాయన తరపున. అండ్ అప్పుడు కూడా ఆ వేదిక పైన కూడా నాయన ఎలా ఉన్నారు అని అడిగారే కానీ వేరే ఇంకేం. బికాజ్ అంత బిజీ, అంటే అంత పెద్ద దీనిలో ఆయన కొంచెం టైం తీసుకొని నాకు ఇవ్వడం కాకుండా నాయని గురించి అడగడం కూడా ఐ టచ్ మై హార్ట్ ఎ లాట్. ఇప్పుడు భువనేశ్వర్ గారు మీ అమ్మాయి బాగా చదువుకున్నారని చెప్పారు కదా వాళ్ళ అమ్మాయి. తర్వాత వాళ్ళు మరి ఆ భువనేశ్వర్ గారి పెళ్ళికి, బాబు గారి పెళ్ళి భువనేశ్వర్ గారు జరిగింది కాబట్టి అప్పుడు వెళ్ళారండి అందరూ? లేదండి, బికాజ్ అన్ఫార్చునేట్లీ 80లో మా అన్న పోయారు, 80 మే ఎండ్లో. ఓకే. సో అది 1 ఇయర్ ఐ థింక్ వీళ్ళ పెళ్ళి 81లో అయింది అనుకుంటా. ఈయన సీఎం అవడానికి ముందు అయినట్టుంది. బికాజ్ మా అంటే వీళ్ళు స్కూల్ ఫినిష్ చేసుకొని మా అమ్మాయి ఏమో కాలేజీకి వెళ్ళింది, భువనేశ్వర్కి ఏమో పెళ్ళి జరిగింది. సో ఆల్మోస్ట్ 81లో అనుకుంటాను. మేము అంటే మా అమ్మ బాగా దెబ్బతినింది. మా నాయనకి ఈ హ్యాడ్ ఫస్ట్ 6 months ఆయన తట్టుకోగలిగాడు. 6 months తర్వాత 6 నెలల తర్వాత ఆయనకు మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. సో ఈ పరిస్థితుల్లో మేము ఎక్కడ మా శుభకార్యాల్లో కలుసుకోలేకపోయినాం, అసలు అంటే పార్టిసిపేట్ చేయలేకపోయినాం. అప్పట్లో పార్టీలో సంక్షోభం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆ తర్వాత పరిణామాల్లో మీ నాన్నగారు స్పందించి ఏమైనా అనేవాళ్ళు అండి? లేదండి, ఫాదరు హీ నెవర్ యూస్ టు. అఫ్కోర్స్ రామారావు గారు లేరు కదా, అదే కలిసిందంతా ఈ భైరవ దీపం టైంలో కలిశారు. దాని తర్వాత ఐ డోంట్ థింక్ నాయనకి బాగాలేకుండా ఉన్నింది. నాన్నకి యాక్చువల్లీ ఆ సెట్కు తీసుకొని పోవడానికి ఒక పక్క నేను పట్టుకుంటే చెయ్యి, నాయన అదే రామారావు గారు ఇంకో పక్క మేము ఇద్దరం తీసుకుపోయినాం ఆయన సెట్కి 93లో. సో అప్పటికే కొంచెం ఆరోగ్యం దెబ్బతినింది ఆయనకి. అంటే ఎన్టీ రామారావు గారి కన్నా మీ నాన్నగారు ఎంత వయసులో ఎంత పెద్దవాళ్ళు అండి? నాయన 1912 అండి. ఓకే. అంటే ఇప్పటికి ఆయన 28 అనుకుంటున్నా, 1928. అంటే ఇప్పుడు ఆయన సెంటినరీ ఇయర్ కదా రామారావు గారిది. సో 12 అంటే ఇప్పుడు 22, 10 years అయింది. అంటే 10 years ఆయన డిఫరెన్స్ ఉంది రామారావు గారికిను నాయనకి. ఎన్టీఆర్ గారు ఎప్పుడు కొన్నారంటే ఫస్ట్ కారు మీకు ఐడియా ఉందా? ఏదండి? ఎన్టీఆర్ గారు ఫస్ట్ కారు ఏది అనేది?
నాకు గుర్తు లేదండి, కానీ వ్యూ కార్ మట్టుకు అది చాలా రోజులు పెట్టుకున్నారు. అది మీరు ఇచ్చింది ఇది. మోస్ట్ ప్రాబ్లీ అదే ఉండొచ్చేమో. నేను అదే అనుకుంటున్నాను, ఎందుకంటే కెరీర్ స్టార్టింగే కదా. పల్లెటూరు పిల్ల, పాతాళ పల్లెటూరు పిల్ల, షావుకారు, దాని తర్వాత పాతాళ భైరవి. సో అట్లా చూస్తే మీకు అది 3వ సినిమా అవుతుంది. అదే అందువల్ల నేను అనుకోవడం ఈ బీకార్ కొన్నాళ్ళు వాడిన తర్వాత కొనుక్కుని ఉంటారేమో, ఉండొచ్చు. బికాజ్ దట్ వాజ్ యాక్చువల్లీ మేబీ దానివల్లే ఉండొచ్చు ఆయన గొప్పగా ఆ కారుని గురించి చెప్పుకునేదానికి వీటికి. అదే ఉండొచ్చు. దానికి ముందు ఏమైనా సైకిల్ మీద తిరిగిన సందర్భాలు కానీ ఇక్కడ అవైనా ఉన్నాయి? ఆయన సైకిల్లో వచ్చేవారండి, యూనో, బికాస్ హీ ఈజ్ అ వెరీ ఫిట్ పర్సన్ అండి, యూనో, బికాస్ వీళ్ళందరూ అదే మోస్ట్ ఆఫ్ ది ఈ ఫిలిం ఆర్టిస్ట్ అంతా తార్లు వీళ్ళు వాళ్ళందరూ అక్కడ టీ నగర్లో ఉండేవాళ్ళు. టీ నగరు, తేనాంపేట, అక్కడే ఆ ఏరియాలోనే అందరూ ఉండేవాళ్ళు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ విజయరాఘవాచార్య రోడ్లో, అంటే బొమ్మిరెడ్డి హౌస్ అనేది మాది ఉంది అక్కడ, ఆ పక్కన ఇల్లేమో మూలా నారాయణ స్వామి వాళ్ళ అదే పిల్లలు ఆయన ప్రాపర్టీ అది. దానికి 2 ఇవి దాటితే ఒక బిల్డింగ్ ఉండేది, అక్కడ అన్ని ఫ్లాట్స్ ఉండేవి. మోస్ట్ అదే ఒక 5-6 ఫిలిం స్టార్స్ అక్కడ ఉండేవాళ్ళు. సో అట్లా దగ్గరలోనే ఉండేవాళ్ళు. అఫ్కోర్స్ ఈ స్టూడియోకి రావడం అనేది సైకిల్లో రావాలంటే కొంచెం ఇబ్బంది అనుకోండి. వీళ్ళందరినీ పికప్ చేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో వాహిని స్టూడియోస్కి, చందమామ బిల్డింగ్స్కి మాకు చాలా వెహికల్స్ ఉన్నాయండి. ఈ రోడ్లో 10 కార్లు పోయినాయంటే 6 కార్లు మనమే ఉండేవి. సో ఆర్టిస్టులకి పంపించేవాళ్ళు కార్లు. అవును, పికప్ చేసేవాళ్ళు. బికాజ్ అది టీ నగర్ దూరం కదండి, అక్కడ నుంచి తీసుకొని రావాలంటే ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క బండి పంపించి కలెక్ట్ చేసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళు వచ్చే టైంని బట్టి మేకప్ వీళ్ళు వాళ్ళని రెడీగా పెట్టుకునేవాళ్ళు. ఎవరు వెయిట్ చేసేవాళ్ళు కాదు. పొద్దునే వాళ్ళు రావడం, అదే మేకప్ చేయడం, ఫ్లోర్కి పోవడం, యూనో. బికాస్ ఎన్టీఆర్ గారు కెరీర్ స్టార్టింగ్లో ఎక్కడ ఉండేవాళ్ళు అండి? చెన్నై వచ్చాక అసలు నాకు అంతగా గుర్తు లేదండి. అదే మీ నాన్నగారు చెప్పడం కానీ వీళ్ళు చెప్పడం కానీ, అంటే విజయరాఘవాచార్య రోడ్, చిరంజీవి గారు అక్కడే ఉండేవాళ్ళు అనేవాళ్ళు. విజయరాఘవాచార్య రోడ్లో ఐ థింక్ రంగారావు ఉన్నారు, రామారావు ఉన్నారా అని తెలియదు. రామారావు గారు ఇటుపక్క ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ రామారావు గారు విజయరాఘవాచార్య రోడ్లో లేరు అనుకో. ఇప్పుడు అప్పట్లో మాయాబజారు స్క్రిప్ట్ కొన్ని పుస్తకాలు కూడా వచ్చినాయి కదా, సినిమా స్క్రిప్ట్లు కొన్ని పుస్తకాల రూపంలో వచ్చినాయి. అట్లా మాయాబజారు స్క్రిప్ట్ కూడా అవన్నీ వాళ్ళ దగ్గరే ఉండిపోయినాయి. నో, బికాజ్ అన్ఫార్చునేట్లీ నేను అంటే ఫిలిం యాక్టివిటీ నిలిపేసిన తర్వాత నేను వెతికాను ఈ స్క్రిప్ట్ బుక్స్ కోసం. అప్పటికే అందరూ వాళ్ళు అదే తీసుకొని వెళ్ళిపోయినారు ఆ ఫైల్స్ అన్ని, బుక్స్. కానీ ఒకటి మటుకు విన్నాను, కొన్ని స్క్రిప్ట్స్ వేరే వ్యక్తులు కొంతమంది వేశారు, కొన్ని పుస్తకాల రూపంలో కొన్ని వచ్చినాయి. మేమే వేసాం. అదే షావుకారు, మళ్ళీ ఇవన్నీ కొన్ని సినిమాలు స్క్రిప్ట్లు విజయ్ చిత్రలో సీరియల్గా కూడా వేసాం మేము. ఈ పూణేలో ఫిలిం అక్కడ కొన్ని స్క్రిప్ట్స్ ఇచ్చున్నారు అనేసి విన్నాను, కానీ అది కనుక్కోవాలి అక్కడ ఏమైనా ఉన్నాయా విజయ వాహినిది. అలా సెట్స్ ఫొటోస్ మీరు మాయాబజార్ సెట్ వేశారు, ఆ ఫొటోస్ కానీ ఆ ఫొటోస్ ఏమైనా ఉన్నాయండి అసలు అప్పటివి? ఫొటోస్ ఉన్నాయి, దట్ ఈస్ ఫిలిం నెగటివ్స్ ఉండాలి, కానీ ప్రింట్స్ కింద అవన్నీ అప్పటికే అదే ఐ మీన్ ఈ ఆల్బమ్స్ వీటి కింద ఒక్కొక్కరు తీసుకొని పోవడం. అది మేము ఎక్కడ దాన్ని సేవ్ చేసి పెట్టలేదండి.